నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు రూట్ మార్చారా? పార్టీ హార్డ్ కోర్ నేతలెవరో తేల్చుకునేందుకు లిట్మస్ టెస్ట్ పెడుతున్నారా? నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలను చంద్రబాబు ఫీడ్బ్యాక్ డైలమాలో పడేస్తోందా? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు బిగ్ ట్విస్టే పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, తమ పంట పండుతుందని, తమకు పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్న వారిపై శీల పరీక్ష రూపంలో చంద్రబాబు నీళ్లు చల్లారు. నిజానికి కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కంటే కూడా వైసీపీ హయాంలో ఏదో ఒక పేరుతో నామినేటెడ్ పదవులు సృష్టించారు. చంద్రబాబు హయాంలో 26 సామాజిక వర్గాల కార్పొరేషన్లున్నాయి. వాటిని జగన్ ఏకంగా 56 కార్పొరేషన్లకు చేశారు. దీంతో మరో 30 మందికి పదవులు ఇవ్వచ్చు. అలానే వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైర్మన్ పదవులను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఏకంగా 12 మందిని నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఇతర నామినేటెడ్ పదవులైన వక్ఫ్ బోర్డు, ఆలయాల పాలక మండళ్ల పోస్టులు కామనే. సుమారుగా 250 నుంచి 300 మధ్య ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు సలహాదారుల పోస్టులు కూడా ఉన్నాయి. సలహాదారుల సంఖ్యను కుదించిన ఇతర పోస్టులను కొనసాగించుకోవచ్చు. దీనికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఇంతవరకు బాగానే ఉన్న 3 పార్టీల నుంచి నేతలను తీసుకొని వారికి ఈ పదవులిచ్చే క్రమంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఇదే సమయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా ఎలానే ఉంది. కుల సమీకరణలు కామన్. ఈ క్రమంలో చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. జిల్లాల స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం ఎవరు ఏ మేరకు కష్టపడ్డారో తెలుసుకుంటున్నట్టు తాజాగా ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామన్నారు. దీంతో ఇప్పుడు తమ్ముళ్లు ఈ శీల పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. కేవలం మీడియా ముందుకు 4 తిట్లు తిట్టి ఇంట్లో కూర్చున్న వారికి ఇప్పుడు బెంగ పట్టుకుంది. అదే సమయంలో ఇంట్లో తమను తాము నిర్బంధించుకొని పోలీసులు నిర్బంధించారంటూ నిరసనలకు డుమ్మా కొట్టిన వారు కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. సో మొత్తానికి బాబు వ్యూహం బాగుంది. కానీ ఏ మేరకు సక్సెస్ చేస్తారనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.